రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల పేరిట జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టమన్నారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. నెల్లూరు జిల్లాలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించారు. జిల్లాలోని వైద్య శాఖలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తామని కరీముల్లా అనే వ్యక్తి ₹1,00,000 వసూలు చేసిన ఘటనపై దృష్టి సారించామని అధికారులు తెలిపారు. డిహెచ్ఎంఓ సంతకాలు ఫోర్జరీ చేసి బాధితుల నుంచి నగదు కాజేసిన కరీముల్లాను అదుపులోకి విచారిస్తున్నట్లుగా వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో మోసాలు జరిగాయని, కూటమి ప్రభుత్వంలో ఎలాంటి తప్పిదాలు లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. దృష్టికి రాలేదు, కానీ ఇప్పుడే వచ్చింది. ఇటువంటి సంఘటనలు చాలా దృష్టికి వచ్చినాయి. కొన్నేళ్లలో రాజకీయ ప్రేరేపితంగా ఇటువంటి జరిగిన విషయాల్ని, అవకతవకల్ని, ఈఎస్సీల్లో కూడా అవకతవకలు జరిగిన విషయాల్ని నేను ఇటీవల ప్రస్తావించాను. పులివెందుల, మదనపల్లి కళాశాలల్లో యాక్చువల్గా జరిగిన నియామకాలను కూడా రద్దు చేసే దిశగా మేము వెళ్తున్నాం. ఎందుకంటే ఎటువంటి నియమ నిబంధనలను, విధానాలని అవలంబించకుండా రాజ్యంగా ఇంట్లో వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎటువంటి అవకతవకలు జరిగాయి. ఎందుకంటే విచారణ కమిటీని కూడా పంపడం జరిగింది. పంపించిన తర్వాత వాళ్ళు పెద్ద ఎత్తున జరిగిన అవకతవకల్ని, దాంట్లో అవినీతిని కూడా బయటపెట్టడం జరిగింది. వీటి మీద ఖచ్చితంగా విచారణ జరిపించి బాధ్యులు ఎవరైతే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ధ్రువపత్రాలతో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి ఒక మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి గత ఫిబ్రవరిలో ఒక 7 ఉద్యోగాలు కలెక్టర్ గారి పేరుతో, కలెక్టర్ గారి ప్రొసీడింగ్తో ఇచ్చున్నారు. దాన్ని కౌంటర్ సైన్ డిఎంహెచ్ఓ పేరుతో కౌంటర్ సైన్ సిగ్నేచర్ చేస్తున్నారు. ఆ సిగ్నేచర్ అయితే టోటల్లీ ఫోర్జరీ, నా సంతకం కాదు. అసలు స్టాఫ్ నర్స్ పోస్టులు కలెక్టర్ గారి ప్రొసీడింగ్తో రావు, డిఎంహెచ్ఓ ప్రొసీడింగ్తో కానీ, ఆర్డి రీజనల్ డైరెక్టర్ ప్రొసీడింగ్తో కానీ వస్తాయి. ఇది టోటల్లీ ఫ్రాడ్ చేశారు. కాబట్టి దానికి మీద మనం 3 టౌన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాం ఆ వ్యక్తి పైన. ఆ మోసపోయిన వాళ్ళు కూడా అతన్ని పట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరు నమ్మి ఇలాంటి దళారుల మాట నమ్మవద్దు. డబ్బులకు ఉద్యోగాలు రావు, ఖచ్చితంగా వాళ్ళ మార్కులకే ఉద్యోగాలు వస్తాయి. ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ చూసుకొని, నోటిఫికేషన్ కూడా మెరిట్ లిస్ట్ కూడా అన్ని కూడా ఆన్లైన్